చేయడం కానీ కించపరచడం కానీ జరగదు. అందులో ప్రధాన పాత్ర పోషించేది ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు మేము కలిస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి నెక్స్ట్ లెవెల్లో తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం చూస్తే మన ఆదాయంలో 24-25 93% స్టేట్ ఓన్ రిసోర్సెస్లో రెవెన్యూలో మనం ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ 25-26లో 93.5%, ఈ ఇయర్ అయితే 99.53% ఖర్చు పెడుతున్నాం. 51,442 కోట్లు ఆదాయం వస్తే 51,202 కోట్లు హెచ్ఆర్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈరోజు సౌత్ ఇండియాలో 23-24 వరకు లెక్కలున్నాయి, 91% మంది. అదే సమయంలో కేరళ 68, తమిళనాడు 42, కర్ణాటక 38, తెలంగాణ 38. గడిచిన 5 సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాలు జాగ్రత్త పడ్డాయి. జాగ్రత్త పడి ఏం చేశారంటే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని తగ్గించుకోగలిగారు. ఉదాహరణకు తెలంగాణ 2020-21 53% ఉంటే 38% తగ్గించారు. తమిళనాడు 63% ఉంటే దాన్ని 42% తగ్గించారు. కర్ణాటక 49 ఉంటే 38 తగ్గించారు. కేరళ 91కి 106కి వెళ్ళారు. 2021-22 106కి వెళ్ళి ఇప్పుడు 68 తగ్గించారు. అదే సమయంలో మనం మాత్రం అట్లనే 100 ఇప్పుడు కూడా 100 వెళ్ళిపోయాం. ఈ నిర్ణయాల వల్ల సరైన నిర్ణయాలు తీసుకోకుండా పోయే పరిస్థితి వచ్చిన దానివల్ల దెబ్బతిన్నాం. దీనివల్ల ఏం జరిగిందని మీరు చూస్తే 94 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయారు. కడాన భవిష్యత్ ఆదాయం కూడా తాకట్టు పెట్టి డబ్బులు బారో చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఆ డెవలప్మెంట్కి కాదు, ఈ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్కడంటే ఎక్కడ చేసి జేజేఎం కొన్ని రాష్ట్రాలు 2 లక్షల కోట్లు అంటే 45% కేంద్రం ఇచ్చింది, 45% రాష్ట్రం పెట్టుకోవాలి, 10% బెనిఫిషరీస్ పెట్టుకోవాలి. ఇది మొత్తం కూడా చూస్తే దగ్గర 2 లక్షల కోట్లు వస్తే వాళ్ళు ఖర్చు పెడితే మనం 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అలాంటివన్నీ వచ్చాయి. కానీ ఈ వ్యవస్థలో ఎంప్లాయీస్ కూడా బాధితులే, రాష్ట్రం బాధితులే. అందులో ప్రధానంగా వీళ్ళని కూడా చూస్తే ఎన్ని విధాల ఎలా చేయాలో కడాన మీటింగ్లు పెట్టుకోలేని పరిస్థితి కూడా తీసుకొచ్చారు. కనీసం వాయిస్ అయినా చెప్తే కొంచెం సాటిస్ఫాక్షన్, మేము చెప్పగలిగాం, మా మనోభావాలు చెప్పాం అనేదన్నా ఉంటుంది, అది కూడా చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. అల్టిమేట్గా వాళ్ళ యొక్క బాధలు నాకు అర్థమైంది. నేను ఆ రోజు నుంచి చెప్పాను, నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, ఒక 20 ఏళ్ళు పడుతుందని చెప్పాను. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే 1-2 కాకుండా ఇప్పటికి మేము తీసుకున్న డెసిషన్స్ కూడా మీరు చూస్తే దగ్గర టైమ్లీ శాలరీ పెన్షన్ పేమెంట్స్ అన్ని ఇచ్చాం. 16 నెలలుగా మొదటి తారీఖున ఎక్కడ కూడా నేను నువ్వు కూడా చేశాను, అవసరమైతే 1 డే అడ్వాన్స్ ఇస్తాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని ఉద్దేశంతో ముందుకు పోయాం. ఆ విధంగా దగ్గర 15,900 కోట్లు వాళ్ళ యొక్క డ్యూస్ అన్ని కూడా క్లియర్ చేశాం, శాలరీస్ ఇవ్వడమే కాకుండా. ఇంకొక పక్క పాస్ట్ లైబిలిటీస్ అన్ని 23,556 కోట్లు అప్లోడ్ చేశాం సిస్టంలో. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కూడా 74 స్కీముల్ని రెగ్యులరైజ్ చేశాం. దీనికి ఒక 9,370 కోట్లు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి రెన్యువల్ చేశాం. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కూడా ఒక 2,793 కోట్లు పే చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నేను ఆ రోజు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 ఇవి కూడా చాలా వరకు ఇచ్చి కాపాడుకుంటూ వచ్చాం.
అందరికీ చేసిన తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా